ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుకు వచ్చానని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. ప్రిలారా, దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నా ఎదుకు వచ్చేవారిని నేను ఇంత మాత్రమును త్రోసివేయను అని. ప్రిలారా, నువ్వు బాధపడుతున్నావా? నన్ను చేరదీసేవారు, నా చెంతకు వచ్చేవారు, నన్ను ఆప్యాయంగా పలకరించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను దగ్గరికి చేర్చుకునేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒంటరి ఉన్నాను. నా బాధని పంచుకునేవారు ఎవరు లేరు. నాకు నా బాధలని తీర్చేవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావా? భయపడుతున్నావా? దేవుడి రోజు నీతో సెలవిస్తున్న మాట, నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును తోసివేయనని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు బాధ కలిగి అనుకున్న నిన్ను ఎవరు దగ్గరికి చేర్చినప్పుడు నీకు ఇలాగ అనిపించవచ్చు, నన్ను ఎవరు చేరదీసే వాళ్ళు ఎవరు, నన్ను ఎవరు దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు, నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు అని నీకు ఒక చిన్న ఆలోచన ప్రియ సహోదరి నీకు రావచ్చు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని మన కొరకు ప్రేమించే వాడుగా ఉన్నాడు. ఆయన మహిమ కొరకు మనల్ని చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని మన కొరకు ఆయన శిలువ యాగమై, బలి యాగమై నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? అంతకంటే ఎక్కువగా నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరున్నారు? అంతకంటే ఎక్కువగా నిన్ను చేరదీసే వాళ్ళు ఎవరున్నారు? ఆయన ఎద్దుకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయనని చెప్తున్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించే వ్యక్తివైతే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తివైతే, నువ్వు దేవుణ్ణి సమయంలో నీ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో గడపాలని ఆశ కలిగిన వ్యక్తివైతే, దేవుడు నిన్ను ఆశగా నువ్వు ఆయన యుద్ధకు వెళ్ళినట్లయితే నిన్నెంత మాత్రం కూడా త్రోసివేయవాడు కాదు. నువ్వు అనుకోవచ్చు, నేను పాపిని, నేను అర్హురాల్ని కాదు, నేను అర్హుడిని కాదు, ఆయన యుద్ధకు వెళ్ళడానికి నాకు అర్హత లేదని నువ్వేమాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు ఆయన శిలువ యాగమై అన్నాడు కనుక ఆయన యుద్ధకు మనం వెళ్తే ఆయన ఏమాత్రం కూడా మనం త్రోసివేయడు. ఆయన అంత గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకంలో మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము ఆయన మొదటిగా ప్రేమించలేదు. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు కనుక ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఈ మాత్రమును త్రోసివేయడు. నువ్వు నేను మనమందరం ఆయన మొదటిగా ప్రేమించకపోయినా ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించి ఆయనే మన కొరకు మహిమను విడిచి భూమిపైకి వచ్చి తన ప్రాణంను అర్పించాడు. అదే రీతిగా ఈరోజు ఆయన యొద్దకు మనం వెళ్ళినట్లయితే, ఆయన యొద్దకు మనము ఆశ్రయించినట్లయితే, ఆయనను మనం ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని ఎంత మాత్రము కూడా, ఏమాత్రము కూడా ఈ లోకంలో మనల్ని మనుషులు విసుక్కుంటూ ఉంటారు. మన యొక్క బాధలు చెప్తే మనం వాళ్ళ యొద్దకు మనము తిరిగి వస్తూ ఉంటే వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. ఎందుకు సొంత వాళ్ళైనా సరే ఏదో ఒక సమయంలో విసుక్కుంటూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము ఏమాత్రం కూడా మనల్ని త్రోసివేయవాడుగా లేడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మనల్ని త్రోసివేయడు.
ఆయన మనల్ని దగ్గరికి చేర్చుకుంటాడు. ఆయన మనల్ని హక్కున చేర్చుకుంటాడు. మనల్ని నిజముగా ప్రేమించి మన యొక్క బాధలను, మన యొక్క కన్నీటిని తుడిచేవాడుగా, మన కన్నీటి వెనుకున్న సమస్యను తీర్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు, ఏమాత్రం కూడా భయపడకు. ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే ముందుగా నిన్ను ప్రేమించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికంటే నీ యొక్క పాపముల కొరకు, మన యొక్క పాపముల కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. మన యొక్క సమస్యల నుంచి ఆయన విడిచివాడుగా ఉన్నాడు, క్షమించువాడుగా ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చి వారిని ఏమాత్రము త్రోసివేయడు. నీ యొక్క ప్రతి బాధను తీసివేసి ఆయన హక్కును చేర్చుకుంటాడు. నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. ప్రేమగలన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అవున తండ్రి, శక్తిమంతుడా, ప్రేమామయుడా, నీకే వేలాది స్తోత్రములు. నీ యొద్దకు వచ్చే వారిని ఏమాత్రం కూడా మీరు త్రోసివేయరని అయా మీరు చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవును, ఈ లోకంలో అయా మేము మనుషుల యొద్దకు వెళ్ళినప్పుడు, మనుషుల యొద్దకు మా బాధల్ని వ్యక్తపరిచినప్పుడు, మనుషుల యొద్దకు మేము ఊరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు విసిగించుకుంటూ ఉంటారు, వాళ్ళు మమ్మల్ని త్రోసివేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం మమ్మలను నిజముగా ప్రేమించే వ్యక్తి అయి ఈ లోకంలో అందరికంటే ముందుగా మమ్మల్ని మొదటిగా ప్రేమించిన వ్యక్తి అయి ఉన్నారు. అవును దేవుడా, నీకే వేలాది స్తోత్రములు. మీరు మాకు నిజమైన దేవుడు, నిజమైన స్నేహితుడు. నిజముగా మీరు మమ్మల్ని ప్రేమించే వ్యక్తి. మా కొరకు ఆయా మా పాపముల కొరకు, మేము చేసిన అపరాధముల కొరకు ఆయా కల్వారి శిలువ పైన మీరు బలియాగమైన రీతిని బట్టి వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ బిడ్డల్ని మీరు హక్కున చేర్చుకొని ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.